హైదరాబాద్ మాదన్నపేటలో కిడ్నాప్ అయిన చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. జహీరాబాద్లో కిడ్నాపర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కిడ్నాప్ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం మదనపేట పోలీసు పరిధిలో 9 నెలల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. పాప తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 10 గంటల వ్యవధిలోనే కూడా చిన్నారిని 9 నెలల చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఇంట్లో పనిచేస్తున్న సందర్భంలో పనులు పూర్తి చేసుకొని కూడా పాపను తీసుకెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ రికార్డు కావడంతో వెంటనే స్పందించిన పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ కదలికల ఆధారంగా మహిళ ఆ చిన్నారిని తీసుకొని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి కూడా జహీరాబాద్ వెళ్తున్న బస్సు ఎక్కడంతో కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ పోలీసులకి సమాచారం అందించడంతో వెంటనే జహీరాబాద్ లో ఆర్టీసీ బస్సు దిగిన తర్వాత ఆ మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. రాత్రి 2 గంటల సమయంలో కూడా ఈ మహిళని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ 9 నెలల చిన్నారిని కూడా కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. ఇక గత కొద్ది రోజులుగా ఆ 9 నెలల పాప కిడ్నాప్ వాళ్ళ ఇంట్లో కూడా ఈ ముస్లిం మహిళ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన మహిళ హైదరాబాద్ లో వివిధ చోట్ల కూడా ఇంట్లో పనిచేస్తున్నట్టుగా తెలుసు. అందులో భాగంగానే ఆ పాప మీద కన్నేసి ఆ ఇంట్లో ఎవరు లేని సమయంలో పనులు పూర్తి చేసుకున్న బాపుని తీసుకెళ్లినట్టుగా ప్రస్తుతానికి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ పోలీసుల అదుపులో మహిళను విచారిస్తున్నారు. ఎందుకు పాపను కిడ్నాప్ చేసిన అవసరం వచ్చింది అని కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే పోలీసులు స్పందించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ కేసుని కూడా ఛేదించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. ఇంట్లో పనితో పాటు చిన్నారులు కూడా యోగక్షేమాలు చేసుకున్నందుకు మహిళని కేర్ టేకర్ గా వాళ్ళు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఆ పాపని కిడ్నాప్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని కూడా ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు కూడా చెప్పలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా రోజులుగా నమ్మకంగా ఇంట్లో పనిచేస్తున్నట్టుగా ప్రస్తుతానికైతే ఆ కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒక్కసారిగా నిన్న సాయంత్రం సమయంలో పాప కనిపించకపోవడంతో కూడా కన్నీరు మున్నీరుగా వెలిపించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేయడం, వెంటనే పోలీసులు స్పందించి ఇంటి దగ్గర ఇంటి వద్ద ఉన్న కెమెరాలతో పాటు ఇటు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కి వెళ్లే ఆ మార్గంలో కూడా ధరించే మహిళ ఆ చిన్నారిని 9 నెలల పాపని కిడ్నాప్ చేసి తీసుకున్న విజువల్స్ కూడా రికార్డ్ అవడంతో కూడా చాలా చాకచక్యంగా ఈ కిడ్నాప్ కథను ఛేదించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.